అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నరసింహార్పణం. గురుగారు, అట్ల తద్ది ఎప్పుడు ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అట్ల తద్ది అక్టోబర్ 9వ తారీఖు వచ్చింది. ఈ అట్ల తద్ది నోము చేసుకునేటువంటి వారు ముఖ్యంగా బాలికలు, అంటే వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో కుమారి, అటువంటి వాళ్ళు చేసుకోవాలి. గౌరీదేవిని ఆరాధించాలి ఈ అట్ల తద్దిలో. ఈ గౌరీదేవి ఆరాధన వల్ల ఏంటయ్యా అంటే, తనకు నచ్చిన వాడు, అంటే తన మనసు ఎరిగి నడుచుకునేటువంటి వాడు, తనని ఎటువంటి కష్టము పెట్టకుండా చక్కగా తన జీవితాన్ని నడిపించేటువంటి వాడు, అందమైనటువంటి వాడు, ఇటువంటి వాడు దొరుకుతాడు. దానికి పార్వతీదేవి కూడా ఈ అట్ల తద్ది నోము చేసింది. అందుకే తనకి చక్కటి భర్త లభించి ఇవాళ మంగళప్రదంగా ఆ స్వామివారు మనకి శివుడు ఉన్నాడు, మంగళ గౌరీదేవిగా అమ్మవారు విరాజిల్లుతూ ఉంది. అందుకే పార్వతీదేవి అర్చన మంగళప్రదమైనది. అందుకే దాన్ని ఆ యొక్క మంగళప్రదమైన అర్చన కాబట్టే అట్ల తద్ది నోములో పార్వతీదేవిని పూజిస్తాము. వివాహాల్లో కూడా గౌరీ పూజ చేస్తాము. ఇక్కడ పార్వతీదేవిని పూజించడం వల్ల ఏమవుతుంది అంటే, స్వామివారిని ఎలా అయితే ఆమె అందమైనటువంటి వాడు కావాలి, చక్కగా మంగళకరుడు అయినటువంటి వాడు భర్తగా పొంది నేను జీవితంలో చక్కగా ఉండగలగాలి, ఆది దంపతులుగా ఉండగలగాలి అని అమ్మవారు ఎలా అయితే కోరుకొని చేసిందో వారికి కూడా ఆ విధంగా ఉంటుంది. అమ్మాయిలకి ముఖ్యంగా కుజదోషం ఉన్నటువంటి వారు అట్లు మినపప్పు వాటితో చేస్తూ ఉంటారు, పెసరపప్పు, ఇలా రకరకాల పప్పులతో చేస్తూ ఉంటారు, పూర్ణాలు అవి చేస్తూ ఉంటారు, కందులు వీటితోటి. అయితే ఈ కందులతో చేసేటువంటి పదార్థం ఏదైతే ఉందో, ముఖ్యంగా అట్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుజదోషాన్ని, రాహువు దోషాన్ని కూడా తీసివేస్తాయి ఈ పప్పులు. కాబట్టి అట్లు కుజుడికి బాగా ఇష్టము. అటువంటి వాటిని దానం ఇవ్వడము, చేయడము, కనీసంగా 11 అయినా దానం ఇవ్వాలి. అలా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చేయడం వల్ల ఆ దోషాన్ని నివృత్తి చేసుకొని, మనకి ఏ దోషాలు ఉన్నాయో, రాహు దోషం ఉన్నా, ఇటువంటి ఏ దోషాలు ఉన్నా కానీ నివృత్తి అయ్యి మనము చక్కటి వివాహానికి జరిగేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయి చక్కగా వివాహం చేసుకుని అన్యోన్యంగా ఉండటానికి దోహదపడుతూ ఉంటుంది. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. ఇక్కడ ఏంటయ్యా అంటే, బ్రాహ్మణుడు, రాజు, మంత్రి, సైనికుడు, ఈ నలుగురు పిల్లలు కూడాను ఈ అట్ల తద్ది నోము చాలా బాగా చేస్తూ ఉండేటువంటి వారట. అలా చేస్తూ ఉంటే బ్రాహ్మణుడి యొక్క కూతురి అన్న ఈ అట్ల తద్ది నోము చేస్తూ ఉన్న సమయంలో ఆమె ఉపవాసం ఉండటం వల్ల కళ్ళు తిరిగి శోషించి పడిపోతే, చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఏం చేస్తాడయ్యా అంటే, ఒక పెద్ద చంద్ర ఆకారంతో ఉండే ప్రతిబింబం ఏర్పాటు చేసి అద్దంలో చెల్లికి చూపిస్తాడు. ఇగో చంద్ర దర్శనం అయ్యింది, చంద్రుడు వచ్చాడు, కాబట్టి నువ్వు ఇక ఉపవాసం మానివేసి చక్కగా తినొచ్చు, చంద్రోదయం కాకముందే చంద్రోదయం అయింది అని చెప్పేసి తన చెల్లి మీద ఉన్న ప్రేమతో, తినకుండా ఉంది నీరసంగా పడిపోయిందన్న బాధతోటి తన మీద ఉన్న ప్రేమతో ఆ విధంగా చేశాడు. చేయడం వల్ల ఆమె నిజమే అని చెప్పేసి నమ్మి అమ్మవారి నివేదన పెట్టేసి తిన్నది. ఉంటుంది. అలా తిన్నది. తిన్నందుకు కాను తన అనుకున్న వాడి కాకుండా ముసలివాడు వచ్చాడు. రాగానే మిగతా వాళ్ళే చక్కగా వాళ్ళు అనుకున్న భర్తలు వచ్చారు. ఏంటి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అమ్మవారిని ప్రాధేయపడగానే అమ్మవారు కళ్ళలో కనపడి చెప్పింది, మీ సోదరుడు ఈ విధంగా చేయటం వల్ల నీకు ఈ విధంగా అయ్యింది, కాబట్టి ఇకనైనా ఇబ్బంది ఏం లేదు, నీ మీద వాత్సల్యంతో చెప్తున్నాను, నీవు ఇంత భక్తిగా ఉన్నావు కాబట్టి నీ భక్తికి మెచ్చుకొని చెప్తున్నాను, ఇప్పటికైనా సరే నీవు మళ్ళా అట్ల తద్ది నోము చేస్తే నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసరికి ఆమె మళ్ళీ అట్ల తద్ది నోము చేసింది. అలా చేయటం వల్ల ఆ శాపంతో ఉండి ముసలితనము వచ్చింది. తను ఏ భర్తనైతే ఊహించుకుందో, ఎవరు ఏ విధంగా నాకు భర్త రావాలి అని అయితే ఊహించుకుందో ఆ యవ్వనం ఉన్న వారికి శాపం ఉంది, తను మళ్ళా యవ్వనస్తుడు అయ్యాడు.
ముసలితనంపై యవనస్తుడయ్యాడు. కాబట్టి ఇటు భర్తకు వచ్చే కష్టాలు కూడా తీర్చుకోవచ్చు మనము. ముఖ్యంగా చేయవలసింది పెళ్లి కానటువంటి వారు, వివాహం అయిన వారు చేస్తే దోషాలు ఏమన్నా ఉన్నా కానీ భర్తకున్న దోషాలు కూడా తీరిపోతాయి. కాబట్టి అట్ల తద్దినం అందరూ చేయవచ్చు అని చెప్తారు. ఆ విధంగా చేసుకోవటం వల్ల దోషాలు ఉన్న ప్రతి దోషము కూడా తీరిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారు. అట్ల తద్దినం యొక్క ప్రత్యేకత ఇది. ఈ అట్ల తద్దినం ఉదయం ప్రాతకాలాన్నే లేవడము, శుభ్రమైనటువంటి స్నానం అది చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ చక్కగా అలికి ముగ్గులు వేసి చేసుకొని గౌరీదేవి చిత్రపటాన్ని పెట్టుకొని, అమ్మవారి చిత్రపటం ఏదైనా అమ్మవార్లు అందరూ ఒకటే, అమ్మవారి చిత్రపటం పెట్టుకొని చక్కగా శాస్త్రోక్తంగా బ్రాహ్మణ్ణి పిలుచుకొని వచ్చి ఆ యొక్క పూజ షోడశోపచార పూజ చేసుకొని చేయాలి. గోమయంతో వాళ్ళకి ముగ్గులు పెట్టి చక్కగా కలశం అది ఏర్పాటు కలశం అది పెట్టుకొని కంకణాలు కట్టుకొని చక్కగా అమ్మవారికి సంబంధించిన ఉపచారాలన్నీ కూడా చేసుకొని బ్రాహ్మడితో అట్లు బ్రాహ్మడికి వాయనం ఇచ్చి సాయంత్రానికి కూడా మళ్ళీ ఆ పూజ చేసుకొని ముత్తైదువుల్ని పిలుచుకొని వచ్చి ముత్తైదువులకు పసుపు కుంకుమలు అన్నీ కూడా ఇచ్చుకొని చక్కగా ఆ ముత్తైదువులకి ఇవ్వవలసిన జాకెట్ ముక్క అవన్నీ కూడా ఇచ్చుకొని వాళ్ళకు కూడా ఈ అట్లు వాయనం ఇచ్చి చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రానికి మనం పూజ అయిపోయిన తర్వాత ఆహార పదార్థాలన్నీ కూడా వండుకొని చేసి అది భగవంతుడికి నివేదన చేసి తినాలి. ఇలా చేస్తే అట్లా దినము సంపూర్ణం అవుతుంది. దానికి కథ అదంతా కూడా ఉంటుంది. చక్కగా చదువుకొని చేయాలి. బ్రాహ్మణ ముఖతగా చేయాలి. ఏ పూజ చేసినా ఏదో ఇవాళ వస్తున్నటువంటి టేబుల్ కార్డులు సెల్ ఫోన్లలో వస్తున్నాయి అవన్నీ విని చేయడం తగదు. ఎందుకు అంటే మనం చేసేది మన మంచికి చేస్తున్నాము. అందులో చెప్పేది అర్థం కావచ్చు కాకపోవచ్చు. అక్షింతలు వేయండి అనంటే ఏ రంగు అక్షింతలు కలపాలి, నా ఇష్టం వచ్చింది కలుపుకుంటారు. ఎరుపు కలపకూడదు, కొన్ని సందర్భాల్లో కలుపుతారు. మరి అలా కలిపి వేస్తే ఫలితమా? కాదు. అక్షింతలు ఎలా వేయాలో బ్రాహ్మడు చెప్తాడు, ఆచమనం ఎలా చేయాలో బ్రాహ్మడు చెప్తాడు. మీరు సెల్ ఫోన్లలో వీటిల్లో చెప్తారా? తప్పు చేస్తే ప్రత్యక్షంగా ఉండి చూసి అలా కాదు ఇలా అని చెప్పి చెప్తాం మనం. మరి సెల్ ఫోన్లలో చూడరు కదా, అంటే మనం తప్పు చేస్తూ పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడా కూడా ఇటువంటి రికార్డింగ్తో కూడుకున్నటువంటి పూజలు చేయించకుండా ప్రత్యక్షంగా బ్రాహ్మణ్ణి పిలుచుకొని వచ్చి చేయించుకోవడం ఉత్తమము. అలా చేయించుకున్న పూజ సఫలీకృతం అవుతుంది. గురుగారు ఇంకో చిన్న సందేహం, మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, ఈ అట్ల తద్ది అనేది పెళ్లి కాని వాళ్ళు చేసుకునేది ఉంటే మంచి భర్తను పొందుతారు, ఒకవేళ పెళ్ళైన వాళ్ళు చేసుకునేది ఉంటే ఏమైనా దోషాలు ఉన్నా కానీ భర్త తరపున కూడా అన్ని క్లియర్ అవుతాయని. కానీ ఒకవేళ భర్త చనిపోయిన ఆడవాళ్ళు చేసుకోవటానికి లేదు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ.